వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ప్రభాస్ ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాడట. ఎంత మంచోడో కదా మన డార్లింగ్. ఇంతటికి ఎవరికి పంపిస్తారు? అసలు ఏంటి ఆ కథ అనేది కూడా ఈ వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందాం. డార్లింగ్ ప్రభాస్ గారి అభిమానులు ఈ వీడియోని 100% లైక్‌లు, షేర్‌లు, కామెంట్‌లతో ముంచెత్తేయాలి. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోల గురించి వినిపించినటువంటి కొన్ని విషయాలు సినిమా సెట్‌లలో లేదా బాక్స్ ఆఫీస్ రికార్డులలో ఉండవు. అంటే వెలుగుల మధ్య కనిపించేటువంటి విజయాల కంటే ఇక్కడ లైవ్ లైట్‌కు అంటే లైవ్ లైట్‌కు దూరంగా సైలెంట్‌గా చేసేటువంటి మంచి పనులు వాళ్ళ నిజ జీవితానికి అంటే నిజమైనటువంటి జీవితాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెడుతూ ఉంటాయి. అలాంటి ఒక హృదయాన్ని తాకేటువంటి విషయం తాజాగా యాంకర్ సుమ గారు అంటే యాంకర్ సుమ కనకాల గారు బయటపెట్టారు. ఖమ్మంలో ఒక వృద్ధాశ్రయానికి హీరో ప్రభాస్ ఎన్నేళ్లుగా చేస్తున్నటువంటి సహాయం గురించి అంటే ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. ఆ సహాయం గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీశాయి. అంటే సుమ ఇటీవల ఒక వీడియోను వచ్చినటువంటి కామెంట్స్‌తో ఒక ఫ్యాన్ ప్రభాస్ గురించి మాట్లాడమని అడిగాడు. సాధారణంగా అయితే హీరో హీరోను పొగిడే 2 మాటలు చెప్పి వదిలేసేవారు. కానీ సుమ మాత్రం ప్రభాస్‌లోని నిజమైనటువంటి మనసును చూపించేటువంటి ఒక వ్యక్తిగత అనుభవాన్ని అందరితో కూడా పంచుకుంది. ఆయన ఎంత మంచి మనసున్నటువంటి వ్యక్తో, ప్రచారం ఆశించకుండా సేవ చేయడం ఎంత అరుదైనటువంటి విషయమో ఆమె మాటలో స్పష్టంగా కనిపించింది. అంటే సుమ గారు చెబుతూ కొన్ని సంవత్సరాల క్రితం నేను ఖమ్మం ఒక వృద్ధాశ్రయం నిర్మాణంలో సహాయం చేశాను. పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఇంకా మరికొంతమంది సెలబ్రిటీలు మనస్ఫూర్తిగా ఆ ఆశ్రమం పూర్తి కావడానికి సహకరించారని కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే అక్కడ సుమ ఎక్కువగా కనిపించినటువంటి విషయం ఆశ్రయ ఆశ్రమం నిర్మాణం పూర్తయిన తర్వాత జరిగినటువంటి విషయం. చాలామంది సెలబ్రిటీలు ఒకసారి సహాయం చేసి అక్కడితో ఆపేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అలా చేయలేదని కూడా చెప్పుకొచ్చారామె. ఆశ్రమం పూర్తయిన తర్వాత కూడా అక్కడ వృద్ధులకు అవసరాల గురించి ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పంపుతూ ఆశ్రమ నిర్వహణకు అండగా కూడా నిలుస్తున్నారని కూడా సుమ గారు వెల్లడించారు. అంటే ప్రభాస్ గారు వృద్ధుల కోసం నెల నెల ఒక అమౌంట్ మొత్తం ఆశ్రమానికి నడిపించడానికి సహాయం చేస్తున్నారని, ఇన్ని సంవత్సరాలుగా పాటు ఇలా నిరంతరం ఆ సహాయం అలాగే అందుతుందని, ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని గూడా చెప్పుకొచ్చింది. ఆయన మంచి మనసుకు నిజంగా అభిమానులందరూ గూడా మనం మెచ్చుకోవాల్సిందే అంటూ గూడా సుమ గారు అటు డార్లింగ్ ప్రభాస్ గారిని గూడా ప్రశంసలతో కురిపించారు. అలాగే మేము సైతం కార్యక్రమం ద్వారా సహాయం చేసినటువంటి లక్ష్మీ మంచుకు కూడా ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు గూడా తెలియచేశారు. ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది కాదు. కొద్ది నెలల క్రితం సుమ భర్త నటుడు రాజీవ్ కనకాల కూడా ఇదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు. 'మహా మ్యాక్స్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడినటువంటి రాజీవ్ ఆ వృద్ధాశ్రయానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా విరాళం ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పటికీ ఆ ఆశ్రమం నిర్వహణకు డబ్బులు పంపుతూనే ఉన్నారని ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే సినిమా పరంగా చూస్తే ప్రభాస్ కెరియర్‌లో కూడా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. 2023లో ఆయన నటించినటువంటి 'ఆదిపురుషు', 'సలార్ పార్ట్ 1' సినిమాలు రిలీజ్ అయ్యి 2024లో వచ్చినటువంటి 'కల్కి 2898 ఏడీతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని కూడా అందుకున్నారు. ఇక ఆయన నటించినటువంటి 'ది రాజా సాబ్' సంక్రాంతి కానుకగా కూడా జనవరి 9వ తేదీని 2026లో విడుదల కానుంది. అలాగే ఇక్కడ 'అను రాఘవపూడి' దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ వంగ దర్శకత్వంలో 'స్పిరిటు' ఈ సినిమాలు కూడా ప్రభాస్ నటించనున్నారు. మొత్తానికి ఈ సినిమాల్లో హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలో మనసున్నటువంటి వ్యక్తిగా కూడా ప్రభాస్ మరోసారి అందరి గుండెల్లో ఒక మంచి స్థానాన్ని కూడా సంపాదించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? ప్రభాస్ గారు చేసినటువంటి ఈ పనికి సంబంధించి అంటే తను చేసినటువంటి సహాయాన్ని ఎక్కడ కూడా బయట పెట్టుకోకుండా, ప్రచారానికి పోకుండా అలా ప్రతి నెల ఆ వృద్ధాశ్రమానికి ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అసలు ప్రభాస్ గారు చేసేటువంటి సహాయాన్ని ఎంతోమంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం రాజాం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.